హలో అందరికీ. ఈరోజైతే నేను సోయా పన్నీర్ అయితే చూపించబోతున్నానండి. దీనికి పెద్ద స్టోరీయే ఉంది. చెప్తాను వినండి. స్టార్టింగ్‌లో బానే వచ్చిందండి సగం వరకు. తర్వాత నుంచి ఏం జరిగిందంటే ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ సోయా బీన్స్‌ని నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ 3 టైమ్స్ వాష్ చేసి తర్వాత మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకున్నాక మిక్సీ పట్టి వడగట్టుకొని మిక్సీ పట్టాక పిప్పి సెపరేట్‌గా, మిల్క్ సెపరేట్ చేయాలి. పైనున్న నురగ మొత్తం తీసేయాలి. నురగ మొత్తం తీసేసి అవి మరగబెట్టి దాంట్లో లెమన్ స్క్వీజ్ చేస్తే పాలు విరుగుతాయి. అది ప్రాసెస్. కానీ మేమిక్కడ ఏం చేసామంటే ఫస్ట్ మొత్తం ప్రాసెస్ అంతా బానే అయింది. మిక్సీ చేశారు. తర్వాత వడగడదామని చెప్పి ఏంటి మేము కర్చీఫ్ పెట్టి దాని మీద వడకట్ట కూడా పెట్టాము. అలా రావట్లేదని చెప్పి తర్వాత స్క్వీజ్ చేయడం స్టార్ట్ చేసాం. మొత్తం ఓన్లీ వడకట్ట తీసేసి కర్చీఫ్‌తో తిప్పి పాలైతే తీసాము. పాలు తీసిన తర్వాత ఈ పిప్పయితే సెపరేట్ చేసాం. దీనికి వేరే స్టోరీ ఉంది మళ్ళీ. తీసిన తర్వాత ఇక్కడ దాకా బానే వచ్చింది. తర్వాత స్టవ్ బాయిలింగ్‌కి పెడదామని చెప్పి పక్కన పెడితే మా బ్రదర్ వచ్చి తనే స్టవ్ ఆన్ చేసి పాలు మరగకుండానే నిమ్మరసం అయితే కలిపేశాడు. దానివల్ల అడుగంతా మాడిపోయింది. పైనేమో సగమే విరిగిందనమాట. దానివల్ల సోయా పన్నీర్ కాస్త ఇలా వచ్చింది. లేదంటే ఇది అండి సోయా పన్నీర్ స్టోరీ. మీకు కూడా ఇలాంటి ఫ్లాప్ స్టోరీస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేసేయండి.